ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు వాలంటీర్ల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటనేది గత 4, 5 నెలల నుంచి గూడా చాలా కష్టపడి 2,60,000 మంది మా వాలంటీర్లందరూ కలిసి గూడా ఒక యూనియన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యూనియన్ వచ్చేసి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డ్ వాలంటరీ అసోసియేషన్. మా అసోసియేషన్ పరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క వాలంటీర్లు ఎమ్మెల్యే గారిని కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించి, అలాగే కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా 10,000 రూపాయలు జీతం చెల్లింపు చేయాలని, అలాగే మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయింపులను త్వరగా చెల్లించి, గత 4, 5 నెలల నుంచి కూడా జీతాలు రాలేదు, గౌరవ వేతనాలు. ఆ గౌరవ వేతనాలు వచ్చే విధంగా చేసి, రేపు జరిగేటటువంటి క్యాబినెట్లో మా యొక్క వాలంటరీ వ్యవస్థ మీద ఒక గుడ్ ఒపీనియన్తో మాకు శుభవార్త చెప్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారిని, ఇరువురిని కూడా మా వాలంటరీ వ్యవస్థ తరపున రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నేను, నా పేరు వెంకటు, నాది బద్వేలు. ఓకే అండి. సో కాబట్టి మా వాలంటీర్లు చేయాల్సిన పనులన్నిటి కూడా గత 3, 4 నెలల నుంచి సచివాలయం సెక్రటరీల ద్వారా చేపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం పరిణామమో మీరు ఒకసారి ఆలోచించాలి. గత 5 సంవత్సరాలుగా మేము కరోనా సమయంలో కూడా ఫ్యామిలీని సహా వదిలేసి జనాల కోసం, ప్రభుత్వం చెప్పిన మాటల కోసం మేము పనిచేశాము. ఎప్పటికి కూడా మేము ఒకటే చెప్తున్నాము, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేసిన వాళ్ళమే వాలంటీర్లం కానీ పార్టీలకు కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఉద్యోగ భద్రత కల్పించి, రాజీనామా చేసిన వాలంటీర్ల మీద మన మంత్రి పార్థసారథి గారిని కూడా కలవడం జరిగింది. జరిగినప్పుడు సార్ ఏం చెప్పాడంటే, రాజీనామా చేసిన వాలంటీర్ల మీద కమిటీ వేస్తామన్నారు. ఆ కమిటీని త్వరగా వేసి పరిశీలించి రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా విధుల్లోనికి తీసుకొని మా 2,60,000 మంది వాలంటీర్లను ఉద్యోగ భద్రత కల్పించి రేపు క్యాబినెట్లో శుభవార్త చెప్తారని మా వాలంటీర్లు అందరూ ఎదురు చూస్తున్నాము. లేని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంను ముట్టడి చేయడానికైనా మేము రెడీగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వాలంటీర్ ఐక్యత, వాలంటీర్ ఐక్యత, వాలంటీర్ ఐక్యత.